జయద్రథుడు సింధు దేశానికి రాజు. ఇతడు సింధురాజు బృహద్రథుడు కుమారుడు. ఇతడి తండ్రి తపస్సు శీలి, ధర్మపరుడు. జయద్రథుడు చిన్ననాటి నుంచే బలవంతుడు, శౌర్యవంతుడు, క్రీడాప్రియుడు. కాని గర్విష్ఠుడు కూడా. బాల్యంలోనే జయద్రథుడు తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్య, ధనుర్వేదం, రథచాలన, వ్యూహ గుణాలు నేర్చుకున్నాడు. ఇతడు రాజకుమారునిగా రాజభవనంలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచి అతనిలో ఓ అహంకారం ఉండేది. జయద్రథుడు దుర్యోధనుని భార్య భానుమతి అన్నయ్య, అంటే అతడు కౌరవుల బావ. దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని మొదలైన వారితో సన్నిహితుడయ్యాడు. కౌరవుల పక్షాన మిత్రత్వం పెరిగింది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకరోజు జయద్రథుడు అరణ్యంలోకి వచ్చి ద్రౌపదిని చూస్తాడు. ఆమె అందచందాలకు ఆకర్షితుడై బలవంతంగా తన రథంలో కూర్చోబెట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అయితే పాండవులు వెంటనే వచ్చి జయద్రథుని పట్టుకుని తల మధ్య గుండు చేసి అపహాస్యం చేస్తారు. ఈ అవమానానికి కోపంగా జయద్రథుడు శివుడిని తపించి ఓ వరం పొందతాడు. ఒకరోజుపాటు అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను తనకు ఎదురుగా నిలిపినప్పుడు అడ్డుకోగలుగుతాడని శివుడు వరమిస్తాడు. 13వ రోజు యుద్ధంలో కౌరవులు పద్మవ్యూహం ఏర్పాటు చేస్తారు. అర్జునుని దూరంగా తరలించి అభిమన్యును వ్యూహంలోకి దించుతారు. అభిమన్యుని వెనుక నుంచి జయద్రథుడు వరాన్ని వినియోగించి ఇతర పాండవులను అడ్డగించడంతో అభిమన్యుడు ఒంటరిగా పడిపోతాడు. చివరికి దుష్ట పద్ధతిలో చంపబడతాడు. అభిమన్యుని మరణం చూసిన అర్జునుడు, రేపు సూర్యుడు అస్తమించేలోపు జయద్రథుని చంపకపోతే నేనే అగ్నిలో ప్రవేశిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రతిజ్ఞ మొత్తం యుద్ధాన్ని కదిలిస్తుంది. యుద్ధం 14వ రోజు. కౌరవులు జయద్రథుని రక్షించేందుకు అతి భారీ రక్షణ ఏర్పాట్లు చేస్తారు. పాండవులు దానిని ఛేదించేందుకు ప్రయత్నించిన ఆ రక్షణను దాటలేకపోతారు. శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుడు అస్తమించినట్టు చూపిస్తాడు. జయద్రథుడు బయటకు వస్తాడు. ఇప్పుడు నేను బతికాను అన్నట్లు. అర్జునుడు ఆ క్షణంలో పాశుపతాస్త్రం ఉపయోగించి జయద్రథుని తల నరికి దాన్ని అతని తండ్రి తపస్సు చేస్తున్న చోటకు పంపిస్తాడు. జయద్రథుని తండ్రి బ్రహ్మచారి తపస్సు చేస్తూ, ఎవరైనా నా కుమారుని తల నేలపై పడేస్తే వారి తల కాలిపోతుంది అని శపించాడు. కాని అర్జునుడు జయద్రథుని తలని నేరుగా అతని తండ్రి ఒడిలో పడేలా చేస్తాడు. తండ్రి ఆ తలను చూసిన క్షణమే అతనిపైన శాపం పనిచేస్తుంది. వెంటనే చనిపోతాడు. ఈ విధంగా జయద్రథుడి పాత్ర మహాభారతంలో ముగుస్తుంది.